Hello, my dear aspirants and future officers. Welcome to the Rajkarna Academy. ఈరోజు మనం June 7th ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇందులో ఫస్ట్, వాట్ ఇండియా కెన్ లెర్న్ ఫ్రమ్ వెస్ట్స్ ఎడిటెక్ రెకనింగ్. ఓకే, వెస్ట్ ఎడిటెక్. ఇక్కడ మనం ఎడిటెక్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎడిటెక్ అంటే ఎడ్యుకేషన్ ప్లస్ టెక్నాలజీ. ఓకే, మనం కోవిడ్-19 తర్వాత చూసుకుంటే మోస్ట్లీ ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ టీచింగ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఓకే, ఇలా ఎడ్యుకేషన్ త్రూ టెక్నాలజీ నేర్చుకోవడం ఎడ్యు టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఎడ్యు టెక్నాలజీ వల్ల ఛాలెంజెస్ ఏంటి, ఈ ఎడ్యుటెక్ వల్ల ఛాలెంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి, డిజిటల్ డివైడ్. ఓకే, ఫస్ట్ ఛాలెంజ్ డిజిటల్ డివైడ్. నెక్స్ట్ ఇంటర్నెట్ యాక్సెస్. అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత స్క్రీన్ టైం. ఇప్పుడు అందరి దగ్గర మొబైల్ ఉన్నాయి, స్క్రీన్ టైం యూట్యూబ్, ఇన్స్టా, ఈ స్క్రీన్ టైమ్స్ ఎక్కువ అయిపోయినాయి. స్క్రీన్ టైం ఎక్కువ వల్ల ఏంటవుతుంది, ఐ ప్రాబ్లమ్ వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అనేది కొంతవరకు అడ్వాంటేజ్ అయినా దాని డిసడ్వాంటేజ్, దాని ఛాలెంజెస్ ఏంటి అంటే డిజిటల్ డివైడ్ అంటే ఏంటంటే టీచర్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్ యొక్క బాండింగ్, ఆ యొక్క రిలేషన్ అనేది కంప్లీట్గా దెబ్బతింటుంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్నెట్ యాక్సెస్. మన ఇండియాలోని ప్రతి రీజన్కి ఇంటర్నెట్ ఉంటుందా లేదా, అట్ ద సేమ్ టైం అందరూ అది అఫోర్డబుల్ చేయగలరా లేదా, ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఒక ఛాలెంజ్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్క్రీన్ టైం. స్క్రీన్ టైం అనేది మనం ఎప్పటికప్పుడు తగ్గించాలి అని చెప్తున్నాము. తగ్గించాలని చెప్తూ మరి ఇలా స్క్రీన్ టైం ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం, ఇది ఒక ఛాలెంజ్. అంటే ఇంకా డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనేది ఇంకొక విషయం. ఇప్పుడు ఎడ్యు టెక్నాలజీలోకి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ కొంచెం చూద్దాం ఈ ఆర్టికల్లో. యునెస్కో రిపోర్ట్ ట్రాజడీ 2023 ఎగ్జామ్స్ అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్, గ్లోబల్ షిఫ్ట్ టు ఎడ్యుటెక్. ఇందాక మాట్లాడుకున్నాం కదా, కోవిడ్-19 రిపోర్ట్ ఎక్స్పోజెస్ అన్చెక్డ్ ఎక్స్క్లూజన్, స్టాగరింగ్ ఇన్ఈక్వాలిటీ, ఇన్అడ్వర్టెడ్ హామ్ అండ్ ఎలివేషన్ ఆఫ్ లెర్నింగ్ మోడల్స్, ప్లేసింగ్ మిషన్స్ అండ్ ప్రాఫిట్ బిఫోర్ పీపుల్. పాయింట్ చూడండి. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఏంటంటే, మన టెక్నాలజీ వాడేటప్పుడు ఇవి ఒక మిషన్స్ని మనం ప్లేస్ చేస్తున్నాం. నవేడేస్ ఏఐ లెర్నింగ్ మోడల్స్ ఎక్కువైపోయినాయి, చాట్ బోర్డ్స్ యొక్క యూసేజ్ ఎక్కువైపోయింది. ఓకే, అంటే ఏంటంటే కంప్లీట్గా ఒక మిషన్ ఓరియంటెడ్ లెర్నింగ్ లాగా. ఓకే, అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఉంది ఎడ్యుకేషన్ అండి. నెక్స్ట్ పాయింట్, బైజూస్ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ ఎడ్యుటెక్ యూనికార్న్ ఇన్ 2018. ఫౌండర్ బైజూస్ రవీంద్రన్ హోస్టెడ్ ఇన్ February 24. ఎందుకంటే ఈయన ఏంటంటే స్పాన్సర్షిప్ అగ్రిమెంట్ టర్మ్స్ ప్రకారంగా స్పాన్సర్షిప్కి ఏవైతే పేమెంట్ చేయాలో ఆ పేమెంట్ చేయలేకపోయాడు. ఫెమా రూల్స్ని వైలేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ వేదాంతు 385 ఎంప్లాయీస్ని తీసేసింది. అకాడమీ 12% ఆఫ్ స్టాఫ్ని తీసేసింది. ఎందుకు అంటే ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యాక్సెస్ అయిపోవడం వల్ల ఇప్పుడు కంప్లీట్గా ఏఐ లెర్నింగ్ మోడల్స్, చాట్ బోర్డ్స్, ఈ యూసెస్ వల్ల స్టాఫ్ అనేది తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారంగా మనం ఆల్రెడీ నిన్నే చెప్పుకున్నామండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దేనికి అంటే, ఇది కంప్లీట్గా మన ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ని ఒక ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ తీసుకొచ్చి గ్లోబల్లోనే ఇండియా అనేది ఒక నాలెడ్జ్ హబ్ కింద తీర్చిదిద్దాలి అన్నదే కాన్సెప్టే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోని ఎన్ఈటిఎఫ్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది, నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం. గుర్తుపెట్టుకోండి, ఎన్ఈటిఎఫ్ ఫుల్ ఫామ్. ఇంకోటి ఏంటంటే హెచ్ఆర్డీ మినిస్టర్ని కాస్త ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కింద రీనేమ్ చేయడం జరిగింది. ఇంకా దీక్షా పోర్టల్, దీక్షా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ పాయింట్, యునెస్కో 2023 జమ్ రిపోర్ట్ రికమెండ్స్ ఎడ్యుటెక్ కాంప్లిమెంట్ టీచర్స్ నాట్ సబ్స్టిట్యూట్. అంటే ఏంటంటే ఎడ్యుకేషన్, ఓకే, టీచర్స్ని రీప్లేస్ చేసేటట్టు ఉండకూడదు అని చెప్పేసి యునెస్కో రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు మన ఎడ్యుటెక్ విషయంలోకి వస్తే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి? గవర్నమెంట్ ఏంటంటే పూర్ వల్నరబుల్, ఏవైతే ఇంటీరియర్ రీజన్స్ ఉంటారో స్టూడెంట్స్, వాళ్ళ కోసం కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ముందుగా. ఏంటంటే పిఎం ఈ విద్య, స్వయం, ఇంకా నెక్స్ట్ దీక్ష. ఈ 3 ఇనిషియేటివ్స్ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కడున్న ట్రైబల్ రీజన్స్ కానీ, ఇంటీరియర్ రీజన్స్ కానీ, వీళ్ళు ఒక స్కూలింగ్ కానీ ఏంటి, అట్ ద సేమ్ టైమ్ ట్రైనింగ్ స్కిల్స్ కానీ, లేదంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ కానీ, లెర్నింగ్ స్కిల్స్ అనేది ఇందులోని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ప్రకారంగా. ఓకే, ఇది ఎడ్యుటెక్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలండి. యునెస్కో రిపోర్ట్ ఏంటి, ఎడ్యుటెక్ ట్రాజడీ, ఇది మిషన్స్ని రీప్లేస్ చేసేటట్టు ఉంది. బైజూస్, అట్ ద సేమ్ వేదాంతు, అకాడమీ అనేది ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఉన్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ మన June 6 కరెంట్ అఫేర్స్లో ఇది ఉంది, మన వెబ్సైట్లో ఉంటుంది, చూసుకోవచ్చు మన యూట్యూబ్ ఛానల్లో. నెక్స్ట్ హెచ్ఆర్డీ మినిస్టర్ని రీప్లేస్ చేయడం జరిగింది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కింద. ఇప్పుడు గవర్నమెంట్ 3 ఇనిషియేటివ్స్ ఏంటంటే దీక్ష, పిఎం విద్య, స్వయము. యునెస్కో రిపోర్ట్ ఏమిచ్చింది, టెక్నాలజీ అనేది
టీచర్ని రీప్లేస్ చేసేటట్టు ఉండకూడదు, జస్ట్ ఏంటంటే సప్లిమెంటరీ చేసేటట్టు ఉండాలి. ఓకే, నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఈ 2009 యాక్ట్ ఏం చెప్తుంది, చిల్డ్రన్ 6 to 14 ఇయర్స్ వాళ్ళకి కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి, ఇది ఫండమెంటల్ రైట్. ఓకే, ఇది ఫండమెంటల్ రైట్. ఈ 2009 ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందండి, 2010లో ఇంప్లిమెంట్ అయింది. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ 25% ఆఫ్ ద సీట్స్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ పూర్ పీపుల్కి రిజర్వ్ చేయాలి. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ అండి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యునెస్కో రిపోర్ట్ ఎగ్జామిన్స్ ద అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ COVID-19 పాండమిక్ ఇంక్లూడ్ ఇండ్యూస్డ్ గ్లోబల్ షిఫ్ట్ టు ఎడ్టెక్ అండ్ ఎడ్టెక్ ట్రాజడీ. ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు, యునెస్కో ఇచ్చింది 2023లో. నెక్స్ట్ క్వశ్చన్, నీలగిరి థ్రెడ్స్ ది ఆర్ట్ ఆఫ్ టోడా బ్రింగ్స్ ఎంబ్రాయిడరీ ట్రెడిషన్ టు ముంబై. ఆర్ట్ ఆఫ్ టోడా. ఓకే, ఇక్కడ నీలగిరి థ్రెడ్స్ అనగానే మనకి ఏం గుర్తు రావాలండి, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఇది ఇండియాలోనే ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్. ఓకే, ఇండియాలో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్. ఎక్కడ ఎన్విరాన్మెంట్ పరంగా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నీలగిరి థ్రెడ్స్ ది ఆర్ట్ ఆఫ్ టోడా బ్రింగ్స్ ద ఎంబ్రాయిడరీ ట్రెడిషన్ టు ముంబై. ఇది టోడా ట్రైబ్ యొక్క ఆర్ట్. వీళ్ళు ఎక్కడ ఉన్నారండి, తమిళనాడు. నెక్స్ట్ పాయింట్స్ చూద్దాం. టోడా పీపుల్ మోస్ట్ ancient indigenous pastoral type inhabiting the Nilgiri hills of Tamil Nadu. Toda embroidery, also called as pukur, is a GI tagged art form practiced exclusively by Toda women. Distinct black and red color is important, and the motifs are almost inspired by nature. And exhibitions like Nilgiri Threads, the art of Toda, showcase embroidery in Mumbai. Tribal textile heritage to urban audiences. Toda tribe is one of the 18 tribal groups found in Nilgiris. Embroidery is the most art form. It is an endangered art. Art form is endangered and labor intensive. Deeply connected with ecology, with the motifs, birds, animals, crops, ancestors. సస్టైనబిలిటీ ఫ్యాషన్. ఓకే, ఇప్పుడు మనం ఈ టోడా ట్రైబ్ గురించి నీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, నీలగిరి. ఓకేనా, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ నీలగిరి థ్రెడ్స్ అనేది ఎవరి ఆర్ట్, టోడా ట్రైబ్ యొక్క ఆర్ట్. ఓకే, ఈ టోడా ఎక్కడ ఉంటారు, తమిళనాడులో ఉంటారు. నెక్స్ట్ ఇది కంప్లీట్గా ట్రైబల్ ఆర్ట్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉన్న ఆర్ట్. ఓకే, ఈ ఆర్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి, రెడ్ అండ్ బ్లాక్ కలర్స్లో ఉంటాయి ఎంబ్రాయిడరీ మోస్ట్లీ. ఇంకా నెక్స్ట్ ఇది లేబర్ ఇంటెన్సివ్. ఇంకా ఇది ప్రజెంట్ ఎండేంజర్డ్ స్టేటస్లో ఉంది ప్రజెంట్. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మనం నీలగిరి థ్రెడ్స్ చూసాం కదా, ఇది జియోగ్రఫికల్ ఇండికేషన్ అదే. ఇలాంటివి ఇంకా జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఏమున్నాయనేది మన ఎగ్జామ్ పార్ట్ నేర్చుకోవాలి. ఓకే, ఇంకా ఇప్పుడు మనం ఇప్పుడు నీలగిరి థ్రెడ్ అనేది తమిళనాడు కదా. కాంచీపురం సిల్క్ జియో ఇండికేషన్ ఎక్కడ, అది కూడా తమిళనాడే. ఓకే, పోచంపల్లి ఇక్కత్ తెలంగాణ. ఓకే, కలంకారీ ఏపీ. కలంకారీ పెయింటింగ్ ఎక్కడండి, ఏపీ. మధుబాని పెయింటింగ్ బీహార్. గోండ్ ఆర్ట్ మధ్యప్రదేశ్. ఇవన్నీ ఏంటంటే ట్రైబల్ యొక్క ఆర్ట్, జియో ట్యాగ్ ఉన్న ట్రైబల్ యొక్క ఆర్ట్. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్. తిరుపతి లడ్డు ఇలా ఉన్నాయి కదా, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ ఆర్టికల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ నీలగిరి థ్రెడ్స్ అనేది టోడా యొక్క ఆర్ట్. ఇది ఇండిజినియస్ పాస్టోరల్ ట్రైబ్స్. దీన్ని ఇంకొక పేరుతో ఏమంటారు, టోడా ఎంబ్రాయిడరీని ఏమంటారు, పుకూర్ అని పిలుస్తారు. ఇది జిఐ ట్యాగ్ అనమాట. మెయిన్లీ రెడ్ అండ్ బ్లాక్ కలర్లో మనకి అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇది ఎండేంజర్ స్టేటస్లో ఉంది. ఇది లేబర్ ఇంటెన్సివ్. ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ఎంబ్రాయిడరీ అనేది కంప్లీట్గా నేచర్కి దగ్గరలో ఉంటాయి. దీని మీద ఉన్న సింబల్స్, షేప్స్ అని ఏంటంటే బర్డ్స్, ట్రీస్, రివర్స్, ఇలా ఏంటంటే నేచర్ని రిఫ్లెక్ట్ చేస్తూనే ఈ ఎంబ్రాయిడరీ ఉంటుంది, అది దీని స్పెషాలిటీ. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ టోడా ఎంబ్రాయిడరీ ఇస్ కరెక్ట్? It is geotagged art form practiced exclusively by Toda women. Next topic. India needs innovative strategies to eliminate TB. Okay. TB అంటే ఏంటండి? Tuberculosis. India is the world's largest TB burden. Okay. World's largest TB burden ఇండియా అనమాట. కేసెస్ ఎక్కువ. ఓకే, మన టార్గెట్ ఏంటి, TB ఎలిమినేషన్ by 2025. ఓకే, నెక్స్ట్ మనం ఏంటంటే టీబీ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ టీబీ దేనివల్ల ఎఫెక్ట్ అవుతుందండి, మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది. దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి, కఫ్, ఫీవరు, వెయిట్ లాస్, ఇలా దీని యొక్క సిమ్టమ్స్ అనమాట. దీనికి వ్యాక్సిన్ ఏమైనా ఉందా అంటే ఉంది.
బీసీజీ వ్యాక్సిన్. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఈ టీబీ అన్నది 2 టైప్స్, పల్మనరీ టీబీ, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ. పల్మనరీ టీబీ అంటే లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యేది పల్మనరీ టీబీ. లంగ్స్ కాకుండా బ్రెయిన్ కానీ, నర్వ్స్ కానీ, బోన్స్ కానీ, స్పైన్ కానీ, ఇవన్నీ ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అనమాట. ఓకే, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలండి. టీబీ అనేది చాలా ఇంపార్టెంట్ డిజీజ్ అది, అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది బ్యాక్టీరియం ద్వారా స్ప్రెడ్ అయ్యేది, ఎయిర్ బార్న్ త్రూ ఎయిర్, ఇది కాంటాజియస్ డిజీజ్. ఇంకా దీని సిమ్టమ్స్ ఏంటి, దీని వ్యాక్సిన్ ఏంటి, టార్గెట్ ఎంత 2025కి ఎలిమినేట్ చేయాలి. యాక్చువల్గా టార్గెట్ 2030 అండి, కాకపోతే అడ్వాన్స్డ్గా మనం ఎలిమినేట్ చేయగలిగిన 2025కి ఎలిమినేట్ చేసాం. ఓకే, ఇవన్నీ మనం ఎగ్జామ్ పాయింట్స్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పాయింట్స్కి వెళ్దాం. ఐసీఎంఆర్ ల్యాండ్ మార్క్స్ ప్రివెంట్ టీబీ phase 3 క్లినికల్ ట్రయల్స్లో VPM 1002 ఇమ్యూవాక్, ఈ 2 వ్యాక్సిన్స్ పైన క్లినికల్ ట్రయల్స్ జరిగినాయి. VM 1002 offers 50% efficacy against to protect children. Okay, prevent trial conduct across 18 states households. National TB Elimination Program (NTEP), National Elimination Program aims to eliminate TB by 2025 ahead of global target 2030. India achieved 17.7% decline, but global 8.3% decline. ఓకే, ట్రూనాట్ ఇండిజినస్ మాలిక్యులర్ టెస్ట్, నెక్స్ట్ పరియోజన. ఇక్కడ మనం చూసుకుంటే, ఇక్కడ మనం phase 3లో ప్రివెంటివ్ టీబీలో క్లినికల్ ట్రయల్స్లో 2 వ్యాక్సిన్స్ మీద మన క్లినికల్ ట్రయల్స్ జరిగింది. అవి సక్సెస్ అయింది కొంతవరకు. ఇప్పుడు ఏంటంటే అది VPM 1002 అండ్ ఇమ్యూవాక్. ఇవి దేనికి అంటే ఎక్స్ట్రా పల్మనరీ టీబీకి. ఇక్కడ మీరు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం పల్మనరీ టీబీ అండ్ ఎక్స్ట్రా పల్మనరీ టీబీ, అంటే లంగ్స్ కాకుండా ఎక్కడైతే మిగతా వాటికి ఎఫెక్ట్ అవుతుందో ఈ క్లినికల్ ట్రయల్స్లో వాటికి వ్యాక్సిన్ అనేది కనుగొనడం జరిగింది అనమాట. ఏంటి ఇది VPM 1002 అండ్ ఇమ్యూవాక్ వ్యాక్సిన్. నెక్స్ట్, ఈ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద 2030 టార్గెట్ అయితే ఇంకా ముందే 2025కి టీబీ ఎలిమినేషన్ అనేది అచీవ్ అయింది. అట్ ద సేమ్ టైం ఇండియా అచీవ్డ్ 1.7% డిక్లైన్ ఇన్ ద వరల్డ్ టీబీ, గ్లోబల్ అంతా 8.3%. నిక్షయ పోషన్, ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండి. ఈ టీబీ ఎలిమినేషన్ కోసం టీబీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, దేనికి టీబీకి ఎప్పటికల్లా 2025 కల్లా అవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇచ్చింది. నెక్షా ఇనిషియేటివ్. ఈ నెక్షా ఇనిషియేటివ్ ఏంటంటే టీబీ పేషెంట్స్ని ట్రాక్ చేస్తూ వాళ్ళకి కంప్లీట్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడమే ఈ ఇనిషియేటివ్ యొక్క మెయిన్ ఎయిమ్. ఇలానే నిక్షయ పోషణ్ యోజన, ఈ గవర్నమెంట్ స్కీమ్ ఎందుకంటే ఈ టీబీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడానికి, ఈ 2 స్కీమ్స్ ఇంపార్టెంట్ అంటే టీబీ రిలేటెడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which indigenous vaccine revealed by the ICMR prevent TB phase 3 clinical trials offers 50.4% efficacy against extrapulmonary tuberculosis? ఏదండి, VPM 1002. ఇంకా చూడండి పాయింట్, VPM 1002 50%. ఓకే, అదే చిల్డ్రన్ మీద అయితే 64.4%. ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్, Jawaharlal Nehru Cancer for Advanced Scientific Research Bengaluru researchers developing imaging platform for early detection of cancer and neurological disorders. ఓకే, క్యాన్సర్ అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్. ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉన్న మెయిన్ ఏంటంటే డిజీజెస్, ఒకటి ఆల్జైమర్స్, పార్కిన్సన్ డిజీజ్. ఆల్రెడీ మనం ఆల్జైమర్స్ కోసం నేర్చుకున్నామండి. ఆల్జైమర్స్ అంటే ఏంటి, పార్కిన్సన్ డిజీజ్ అంటే ఏంటి, ఈ 2 డిఫరెన్స్ చూద్దాం. ఆల్జైమర్ డిజీజ్ ఏంటంటే ఇట్స్ ఏ ప్రోగ్రెసివ్ బ్రెయిన్ డిజార్డర్. ఓకే, పార్కిన్ డిజీజ్ ఏంటంటే ప్రోగ్రెసివ్ న్యూరలాజికల్ డిజార్డర్. ఈ ఆల్జైమర్స్ డిజీజ్ వస్తే దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మెమరీ లాస్ అయిపోతుంటాం. ఓకే, థింకింగ్ స్కిల్స్ అనేది పడిపోతూ ఉంటుంది. ఇంకా డైలీ యాక్టివిటీస్ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఆల్జైమర్స్ యొక్క సిమ్టమ్స్ అండి. ఓకే, నెక్స్ట్ పార్కిన్సన్ డిజీజ్ చూసుకుంటే ఇది ప్రోగ్రెసివ్ న్యూరలాజికల్ డిజార్డర్స్. ఇదేంటంటే నర్వ్ సెల్స్ అనేది డొపమైన్ రిలీజ్ చేసే నర్వ్ సెల్స్ లూజ్ అయిపోతే మనకేంటంటే ఈ న్యూరలాజికల్ డిజార్డర్ అనేది వస్తుంది. దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి, ట్రెమర్స్, హ్యాండ్ షేకింగ్ వస్తూ ఉంటుంది, స్లో వాకింగ్ నెమ్మదిగా నడుస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైమ్ మజిల్స్ టైట్ అయిపోతూ ఉంటాయి. ఎలా అనమాట అంటే ఏంటంటే ఇది కంప్లీట్గా మూమెంట్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మన బాడీలోని మన ఫిజికల్ మూమెంట్స్ని కంట్రోల్ చేసేది ఇది డోపమైన్. ఈ డోపమైన్ అనేది లూజ్ అయితే మనకి ఏ డిజీజ్ వస్తుంది, పార్కిన్సన్ డిజీజ్ వస్తుంది. ఈ 2 డిజీజ్ గురించి గుర్తుపెట్టుకోండి, న్యూస్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు పాయింట్స్లోకి వద్దాం.
బెంగళూరు రీసెర్చ్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్, ఆల్జమర్స్, పార్కిన్ డిజీజ్ అండ్ బ్రెయిన్ ట్యూమర్స్. ఓకే, అటానమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఇమేజింగ్ ప్లాట్ఫామ్, అడ్వాన్స్డ్ ఇమేజింగ్ టెక్నిక్స్ కంబాటింగ్ మాలిక్యులర్ AI బేస్డ్ అనాలిసిస్. టెక్నాలజీ అడ్రసెస్ క్రిటికల్ నీడ్ ఆఫ్ నాన్ ఇన్వెజివ్ డయాగ్నోస్టిక్ టూల్స్. రియల్ టైమ్ ఇమేజింగ్, సర్జికల్ గైడెన్స్, ప్రిసైజ్ మెడిసిన్. డెవలప్మెంట్ కంట్రిబ్యూట్స్ టు బయోమెడికల్ ఇన్నోవేషన్ సెంటర్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అండ్ నేషనల్ హెల్త్ పాలసీ 2025. ఓకే, ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే చూసుకుంటాం చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ పాయింట్ చూడండి, డెవలప్మెంట్ కంట్రిబ్యూట్స్ టు డిజిటల్ బయోమెడికల్ ఇన్నోవేషన్ సెక్టర్ అండ్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఆయుష్మాన్ భారత్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకంటే కంప్లీట్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కోసం ఈ ఆయుష్మాన్ భారత్ అనేది. ఓకే, ఇందులోని 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. ఓకే, ఈ ఆయుష్మాన్ భారత్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేది వరల్డ్లోనే ఇండియాస్ లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఏ స్కీమ్ అండి? ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రకారంగా 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా ఆయుష్మాన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, ఆయుష్ సెంటర్స్ అని కూడా అనొచ్చు. ఇలా ఈ వీటిని కూడా డెవలప్ చేయడానికి అంటే ఏంటంటే ఒక పేషెంట్ యొక్క మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ వాటిని ఒక రిహాబిలిటేషన్ సెంటర్స్లో అనమాట, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. గుర్తుపెట్టుకోండి, ఆయుష్మాన్ భారత్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఈ టాపిక్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి? ఆల్జిమర్స్ అంటే ఏంటి, పార్కిన్సన్ డిజీజ్ అంటే ఏంటి, దాని డిఫరెన్షియేషన్ ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే పార్కిన్సన్ డిజీజ్ ఎందుకు వస్తుంది, అదేంటి? డొపమైన్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఈ పార్కిన్సన్ డిజీజ్. ఈ డొపమైన్ అనేది ఏం కంట్రోల్ చేస్తుంది? మన బాడీలో ఒక మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ రీసెర్చ్ సెంటర్ది హెడ్ క్వార్టర్ బెంగళూరు. ఓకే, నెక్స్ట్ ఆల్జిమర్స్ గురించి తెలుసుకున్నాం, పార్కిన్సన్ డిజీజ్ గురించి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో వర్క్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఆయుష్మాన్ భారత్ గురించి తెలుసుకోవాలి. ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే ఇమేజింగ్ టెక్నాలజీస్, AI బేస్డ్ టెక్నాలజీస్ వాడుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ ఇమేజింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ అండ్ న్యూరలాజికల్? ఇదండి బెంగళూరు, జవహర్లాల్ నెహ్రూ రీసెర్చ్ బెంగళూరు. నెక్స్ట్ టాపిక్, ఇన్కోయిస్ టు లాంచ్ నిర్మల్ సాగర్ ఇనిషియేటివ్ టు కంబాట్ మెరైన్ పొల్యూషన్ ఆన్ వరల్డ్ ఓషన్ డే. ఓకే, ఈ నిర్మల్ సాగర్ ఇనిషియేటివ్ అంటే ఏంటండి? ఓషన్లోని ప్లాస్టిక్, కెమికల్స్ ఇలాంటివన్నీ క్లీన్ చేయడానికి ఇనిషియేటివ్ అనమాట. పాయింట్స్ చూద్దాము. ఇన్కోయిస్ హైదరాబాద్ నిర్మల్ సాగర్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోలేదు. వరల్డ్ ఓషన్ డే ఎప్పుడంటే ఫ్యాక్ట్ June 8, 2026. ఈ ఇన్కోయిస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్సెస్ సెంటర్లో వర్క్ చేస్తుంది. ఈ ఇయర్ ఒక థీమ్ ఏంటి? రీఇమేజిన్ బియాండ్ ద వరల్డ్ వి నో, ఏ న్యూ రిలేషన్షిప్ విత్ అవర్ ఓషన్. ఇది ఈ ఇయర్ థీమ్ అంటే 2026 థీమ్. నిర్మల్ సాగర్ aims to combat marine pollution, plastic waste, oil pollution, contaminants affecting India's coastal and marine ecosystems. Primary inquiry service, tsunami early warning services, ocean forecast, fishing zone advisory services. ఓకే, ఇక్కడ ఏంటంటే దీని కింద ఏంటంటే ప్లాస్టిక్, ఆయిల్ స్పిల్స్. ఇది ఎక్కడ? త్రూ అవుట్ ఇండియా కోస్టల్ ఏరియాస్లో, ఇండియన్ కోస్టల్స్ అని. అంటే ఏంటంటే మెరైన్ ఎకో సిస్టమ్స్ అన్నది సేఫ్ అండ్ సెక్యూర్గా తీసుకెళ్లాలనే కాన్సెప్ట్తో నిర్మల్ సాగర్ అనే ఇనిషియేటివ్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఇన్కోయిస్ ఇంప్లిమెంట్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఓకే, ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిర్మల్ సాగర్ ఇనిషియేటివ్ దేనికి? మెరైన్ పొల్యూషన్ని క్లీన్ చేయడానికి. వరల్డ్ ఓషన్ డే ఇప్పుడు June 8, 2026. ఇది ఎవరి అండర్లో ఉన్నది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లో ఉంది. థీమ్ ఏంటి? రీఇమేజిన్ బియాండ్ ద వరల్డ్ వి నో. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే ప్లాస్టిక్ వేస్ట్ని, ఆయిల్ స్పిల్స్ని, కంటామినెంట్స్ని క్లీన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకో ఎలాంటి సర్వీసెస్ ఇస్తుంది అంటే సునామీ ఎర్లీ వార్నింగ్ సర్వీసెస్, వెదర్ ఫోర్కాస్టింగ్ సర్వీసెస్, ఫిషింగ్ జోన్స్ అడ్వైజరీ సర్వీసెస్, ఇవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ ఇనిషియేటివ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్లోని ఏ డెవలప్మెంట్ గోల్తో ఎలా అయిందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14. ఇది ఏంటంటే చెప్తుంది లైఫ్ బిలో వాటర్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14 ఏంటి? లైఫ్ బిలో వాటర్. నెక్స్ట్ దీని మీద క్వశ్చన్ చూద్దాం. ఇంకోయిస్ విల్ లాంచ్ నిర్మల్ సాగర్ ఇనిషియేటివ్ టు కంబాట్ మెరైన్ పొల్యూషన్ ఆన్ విచ్ డే? ఓషన్ డే, వరల్డ్ ఓషన్ డే ఇప్పుడు June 8. నెక్స్ట్ టాపిక్, బయోడైవర్సిటీ పార్క్ ఇన్ అయ్యప్పన్ కోవిల్ విన్స్ వనమిత్ర అవార్డ్ ఫర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. ఇక్కడ న్యూస్లో ఏముందండి? అయ్యప్పన్ కోవిల్ బయోడైవర్సిటీ పార్క్. ఓకే, ఫస్ట్ మనం దీన్ని జోగ్రఫికల్ లొకేషన్, ఇదేంటంటే ఎన్విరాన్మెంటల్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క లొకేషన్ ఎక్కడ అనేది చూసుకోవాలి. ఓకే, బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. వెస్టర్న్ ఘాట్స్లోని
ఇడుక్కి డిస్ట్రిక్ట్, కేరళ ఇడుక్కి డిస్ట్రిక్ట్లోని ఈ బయోడైవర్సిటీ పార్క్ అనేది ఉన్నది. ఓకే, ఇప్పుడు ఈ బయోడైవర్సిటీ పార్క్ అనేది ఎందుకు లైమ్ లైట్లోకి వచ్చింది? ఓకే, కన్జర్వేషన్ ఎఫర్ట్స్ కాన్సెప్ట్లో ఇది లైమ్ లైట్లోకి వచ్చింది. పాయింట్స్ బయోడైవర్సిటీ పార్క్ ఇన్ అయ్యప్పన్ కోల్ వాన్ వనమిత్ర అవార్డ్ ఫర్ అవుట్స్టాండింగ్ కన్జర్వేషన్. వనమిత్ర అవార్డ్ ఇష్యూడ్ బై కేరళ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. వనమిత్ర అవార్డు కింద ఎంత వస్తుంది? 25,000 క్యాష్ అవార్డు వస్తుంది. ఓకే, ఇది కన్జర్వేషన్ ఎఫర్ట్స్ లో మెయిన్ ఫోకస్ ఏంటంటే నేటివ్ స్పీషీస్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అనేది సెక్యూర్ చేసింది, రిస్టోరేషన్ చేసింది అనమాట కంప్లీట్ గా. కేరళ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్ కండక్ట్ కేరళ స్టేట్ కన్జర్వేషన్ ప్రీవియస్ వనమిత్ర విన్నర్స్ గ్రీన్ అహేలియా. ఓకే, ఇనిషియేటివ్ యుఎన్ కన్జర్వేషన్ బయోలజీ నేషనల్ బయోడైవర్సిటీ ప్లాన్ యాక్షన్ ప్లాన్. ఓకే, ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? అయ్యప్పన్ కోవిల్ బయోడైవర్సిటీ పార్క్ ఎక్కడ ఉంది? వెస్టర్న్ ఘాట్స్లోని ఇడుక్కి డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళలో ఉంది. ఓకే, ఇది రీసెంట్గా కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఎక్కువ చూపించడం వల్ల ఇది ఏంటంటే కేరళ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన అవార్డు అనేది ఇది తీసుకోవడం జరిగింది. ఆ అవార్డు పేరు ఏంటి? వనమిత్ర అవార్డు. ఈ వనమిత్ర అవార్డు కింద ఎంత ప్రైజ్ అమౌంట్? 25,000 ప్రైజ్ అమౌంట్ అనమాట. ఇది ఎవరిస్తారు? కేరళ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. నెక్స్ట్ ఈ ఇనిషియేటివ్ అనేది దేనికి ఎలా అయ్యిందంటే యుఎన్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, నెక్స్ట్ నేషనల్ బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ 2014-2020. ఓకే, ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇడుక్కి డిస్ట్రిక్ట్లోనే వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం వనమిత్ర అవార్డు ఇది ఎవరు? కేరళ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. ఇది క్యాష్ అవార్డు అంతా 25,000. ఇది నేటివ్ స్పీసీస్ని మెయిన్ ప్రిజర్వ్ చేస్తూ ఎకోసిస్టమ్ రీస్టోర్ చేస్తుంది. నేను మాట్లాడుకున్నా కదా, మంగ్రూవ్ ఎకో సిస్టమ్స్ని రీస్టోర్ చేయడానికి మిస్టీ అనే ఇనిషియేటివ్తో గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి. అలానే ఏంటంటే ఇక్కడ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ ఇది. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అనేది దేంతో ఎలా అయ్యిందంటే యూఎన్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అండ్ నేషనల్ బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్కి ఎలా అయ్యింది. నెక్స్ట్ దీని మీద పాయింట్ చూద్దాం, క్వశ్చన్ చూద్దాం. విచ్ బయోడైవర్సిటీ పార్క్ ఇన్ కేరళ రీసెంట్లీ వాన్ ద వనమిత్ర అవార్డు? అయ్యప్పన్ కోవిల్. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఎన్ఏసి ఏపీ బ్యాగ్స్ 2 నేషనల్ అవార్డ్స్ అట్ IINA 2026. ఎన్ఏసి ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే కన్స్ట్రక్షన్లో ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడం, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వీటిలో ఏంటంటే ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడం ఈ ఎన్ఏసి ఏపీ యొక్క మెయిన్ థీమ్. ఓకేనా, ఇప్పుడు పాయింట్స్ చూద్దాం. ఎన్ఏసి ఏపీ వాన్ 2 అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్. ఏ అవార్డ్స్? అది ISD ఇన్ఫ్రాకాన్ నేషనల్ అవార్డ్స్ 2026. 2 నేషనల్ అవార్డ్స్. ఎన్ఏసి ఆంధ్రప్రదేశ్ వాన్ 2 అవార్డ్స్. ఎక్కడండి? ఏ మీట్లోని? ISDA ఇన్ఫ్రాకాన్ నేషనల్ అవార్డ్ 2026 హెల్డ్ అట్ న్యూఢిల్లీ. ఓకే, ఇక్కడ అచీవ్ అయింది ఎవరెవరు? ఇద్దరికి వచ్చిందండి. గణేష్ కుమార్కి గోల్డ్ వచ్చింది. ఓకే, ఎక్సలెన్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్. నెక్స్ట్ ప్లాటినం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ చెప్పాను కదా, ట్రైనింగ్స్ ఇచ్చే దాంట్లో బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్లో వచ్చింది. అవార్డెడ్ ప్రజెంట్ బై దినేష్ శర్మ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డెడికేట్ టు బ్రిడ్జింగ్ గ్యాప్ బిట్వీన్ అకాడమియా అండ్ ఇండస్ట్రీ ఇన్ కన్స్ట్రక్షన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ. ఓకే, ఇట్స్ అలైన్ విత్ స్కిల్ ఇండియా మిషన్. ఇక్కడ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఇది స్కిల్లింగ్ ఏంటి ఈ ఇనిషియేటివ్ అనేది? నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ పాలసీ 2015 అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ కంటెక్స్ట్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎన్ఏసి ఏంటంటే నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్ ఏపీ. దీనికి 2 అవార్డ్స్ వచ్చినాయి, ఒకటి గోల్డ్, ఒకటి ప్లాటినం. గోల్డ్ ఎవరికి వచ్చింది? గణేష్ కుమార్కి వచ్చింది. ప్లాటినం ఎవరికి వచ్చింది? ఏపీ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడంలో వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేయడంలో గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏంటి అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఇవి దేనికి ఎలానై ఉన్నది అంటే స్కిల్ ఇండియా మిషన్కి ఎలానై ఉన్నది. ఓకేనా, స్కిల్ ఇండియా మిషన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఎవరైతే యూత్ ఉన్నారో, ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్ ఇచ్చి, ఎలాంటి స్కిల్ ఇవ్వాలి? ప్రజెంట్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ స్కిల్స్ ఇస్తూ వాళ్ళని అప్లిఫ్ట్ చేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట, స్కిల్ ఇండియా మిషన్ యొక్క మెయిన్ థీమ్. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ఎస్సి ఆంధ్రప్రదేశ్కి అవార్డు వచ్చింది. ISDA ఇన్ఫ్రాకాన్ నేషనల్ అవార్డ్స్. గణేష్ కుమార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్ఎస్సి ఆంధ్రప్రదేశ్. ఇంకేంటి? ప్లాటినం అవార్డు దేనికి వచ్చింది? స్కిల్ డెవలప్మెంట్కి వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్ డెవలప్మెంట్ అకాడమీకి అండ్ ఇండస్ట్రీకి మధ్యలో గ్యాప్ ఫిల్ చేయడం. దీనికి ఏంటంటే స్కిల్ ఇండియా మిషన్ గురించి తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఇంకా రీసెంట్గా ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉంటే, లేదంటే స్కీమ్స్ ఉంటే అవి కూడా తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అవార్డ్ డిడ్ ఎన్ఏసి ఆంధ్రప్రదేశ్ విన్ ద స్పెషలైజ్డ్ సెక్టార్ కేటగిరీ అట్ ISDA ఇన్ఫ్రాకాన్ నేషనల్ అవార్డ్స్? స్పెషలైజ్డ్ సెక్టార్ కేటగిరీ చూడండి, ప్లాటినం అవార్డు వచ్చింది. ఏ కేటగిరీలో వచ్చింది? స్పెషలైజ్డ్ సెక్టార్లో వచ్చింది. గోల్డ్ ఎందులో వచ్చింది? బెస్ట్ ఇండివిజువల్ కంట్రిబ్యూషన్లో వచ్చింది. ఇదేంటిది? స్పెషలైజ్డ్ కేటగిరీలో ప్లాటినం వచ్చింది. గుర్తుపెట్టుకోవాలండి, ఫ్యాక్ట్స్ ప్లస్ కాన్సెప్ట్. ఓకే,
దీంతో మనం జూన్ 7th కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, మిగతావన్నీ చిన్న చిన్న కరెంట్ అఫైర్స్ అనే 1 లైనర్స్లో మిగతా ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్, ఇంకా డిఫరెంట్ ఎగ్జామ్ స్ట్రాటజీస్, టిప్స్ అండ్ స్ట్రాటజీస్తో అని ఇంకా రాజకర్ణ అకాడమీ చాలా వీడియోస్తో వస్తుంది. సో మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రాబోయే అప్డేట్స్ని ముందుగానే తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ రాజకర్ణ అకాడమీ. థ్యాంక్ యూ.